ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, రెండంతలుగా మీకు మేలు చేసేదను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనము. బంధకములలో పడియుండుట అంటే రకరకాల శ్రమలు, ఎన్నెన్నో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, వ్యాధులు, ఎటు చూసినా మనస్సులో నెమ్మది లేనటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్తూ విశ్వాసం, నిరీక్షణ కోల్పోకుండా, దైవ సన్నిధి మానకుండా, ప్రార్థనా జీవితం విడిచిపెట్టకుండా, ఆయనను స్తుతించుట, వాక్యాన్ని చదువుట మానకుండా, ఇవన్నీ చేస్తూ విశ్వాసముతో, అదే ఆసక్తి, అదే పట్టుదలతో దేవుణ్ణి స్తుతిస్తే ఈ బంధకాల నుండి, శ్రమల నుండి విడిపిస్తాడు, మన పరిస్థితులు మారుస్తాడు అన్న నమ్మకముతో ఎవరైతే ఎదురు చూస్తారో వారికి రెండంతలుగా మేలు చేస్తాను అని అంటున్నాడు. నిజ జీవితంలో కూడా ఇది జరిగింది. యోబును చూస్తే తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో మంచి ఆస్తిపరుడు, ఆరోగ్యవంతుడు. భక్తిలో ప్రధాన స్థానం యోబుదే. భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు కూడా దేవుని మీద ఏ మాత్రం విశ్వాసం తగ్గలేదు. ఎన్నో కోల్పోయాడు యోబు, కానీ తన నిరీక్షణను కోల్పోలేదు. యోబుకు కలిగినవి అన్నీ కోల్పోయినా సరే, తన నిరీక్షణ, విశ్వాసాన్ని బట్టి రెండంతలుగా మేలు పొందాడు. ఈరోజు నీవు కూడా సరి అయిన విశ్వాసముతో జీవిస్తే యోబు వలె రెండంతల మేలులు నీవు పొందుకుందువు. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.